నేను ఒక 100 గ్రాములు నూనె తీసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిలకడ దుంప ముక్కల్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియం సైజులో కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని దీంట్లోకి ఒక ములక్కాడ, అదేవిధంగా 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. దీంట్లోకి నేను ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను, తెల్ల వంకాయ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకుని విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు, అదేవిధంగా టమాటా ముక్కలు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు చిన్న టీ స్పూన్లు పసుపు, అదేవిధంగా నేను ఒక 2 లీటర్లు వాటర్ తీసుకున్నాను. పులుసు పొడిని కూడా ఈ చింతపండు గుజ్జులో కలిపేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. అదేవిధంగా నేను 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 3 స్పూన్లు వరిపిండి, పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వరిపిండిని నీటిలో కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వరిపిండి వాటర్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి మనం పోపులు సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఆయిల్ పోసుకుని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపప్పు వేసుకుని దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఇంగువని వేసుకుందాం. అదేవిధంగా ఇందులోకి ఒక 6 ఎండుమిరపకాయలని నేను కట్ చేసి వేసుకుంటున్నాను. పులుసులోకి మనం వేసేసుకుందాం.